రాయబడిన మాట. మొదటి మాట, యేసుక్రీస్తు వారు సిలువలోని 7 మాటలు పలుకుతారండి. 7 అనే సంఖ్యకు బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. యేసుప్రభు వారు 6 days సృష్టిని నిర్మించి 7th day రెస్ట్ తీసుకుంటారు. ఇశ్రాయేలీలకు 7 పండుగలు ఉంటాయి, అలాగే 7 ద్వీప స్తంభాలు ఉంటాయి. ఎరుకగూడలు కూడా కూలాలన్నా ఇశ్రాయేలీలు 7 మార్లు తిరుగుతారు. నయమాన్ గారికి స్వస్థత రావాలన్నా యోర్దాన్లోని 7 సార్లు మునిగితేనే కానీ ఆయనకి స్వస్థత రాలేదు. అలాగే యేసుప్రభు వారు చనిపోతూ కూడా మనకి సిలువలోని 7 మాటలు పలుకుతారు. ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదవండి. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారంటే వీరికి ఏం తెలీదు, వీరిని క్షమించమని చెప్తున్నారు. అక్కడ ఉన్న సైనికులకు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదా? వాళ్ళకు మనిషిని శిక్షిస్తున్నారు, ఆ మనిషిని సిలువ వేశారు, ఆ మనిషి సిలువలో చనిపోతున్నాడని వాళ్ళకి తెలుసు. మరి వాళ్ళకి ఏం తెలీదు అంటే యేసుప్రభు వారు దేవుడని తెలీదు అనమాట. ఆయన మన పాపాన్ని రక్షించడానికి వచ్చారని వాళ్ళకి తెలీదు. అందుకే ఆయన్ని సిలువ వేస్తున్నారు అనమాట. యేసుప్రభు వారి మాటలు చాలా అమూల్యమైనవి. ఆయన మాటల్లో ఉన్నతమైన భావాలు మన సమస్యలకు ఒక పరిష్కారం లాంటివి అనమాట. గాంధీ గారిని గాడ్సే చంపేస్తున్నప్పుడు గాంధీ గారు క్షమించండి, ఇంకేం తెలియదు అని చెప్తారు. ప్రజలేమో ఆశ్చర్యపోతారు అనమాట. ఆ క్షమించండి అన్న ఒక్క మాటతోనే గాంధీ గారు ఎన్నో రాష్ట్రాలని దేశాలని ఆకర్షించుకున్నారనమాట. ఆ యేసుప్రభు వారి మాటలు అంతమంది మహానుభావులు కూడా ఒక పరిష్కారం లాంటిది అనమాట. ఒకసారి మళ్ళీ లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదవండి. మళ్ళీ యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక క్షమించమని చెప్పాను. ఈ వచనం బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే క్షమాపణ. అసలు ఈ లోకంలో క్షమాపణ అనేది లేదండి. కొడితే కొడతాను, తిడితే తిడతాను, ఇలాగా క్షమాపణ అనే ప్రస్తావనే ఉండదు అసలు. కానీ యేసుప్రభు వారు మనల్ని క్షమించి మనకు క్షమించడమే కాకుండా మన కోసం సిలువలోని ప్రాణం పెట్టి రక్తం కార్చారండి. మన పేరెంట్స్ మన కోసం త్యాగం చేయగలరు కానీ ప్రాణం పెట్టలేరు కదండి. ప్రేమ ఉంటే క్షమాపణ ఉంటుంది. యేసుప్రభు వారికి మన మీద ఎంత ప్రేమ ఉంటే సిలువలోని ప్రాణం పెడతారండి. ఆయన మనల్ని ఇంతగా ప్రేమించారు కనుక మనం కూడా ఆయన్ని ప్రేమించి మన పట్ల ఎవరైనా తప్పుడు పని ఏదైనా చేస్తే వాళ్ళు కూడా మనం క్షమించే రీతిలో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.